హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ నరేష్ను, అసిస్టెంట్ జియాలజిస్ట్, ద గ్రేట్ ప్రముఖ జియాలజిస్టు, భూగర్భ జల శాస్త్రవేత్త దీనో సుమన్ గారి కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం షాద్నగర్ పక్కన ఇక్కడ ఆల్రెడీ వ్యవసాయ భూమి ఇది. ఆల్రెడీ మనోడు ఓన్లీ వర్షాధార పంట మాత్రం చేస్తారు. ఇక్కడ మొన్నటి వరకు ఈ తోటలో మన వాటర్ మిలన్ తోట వేసిండే. ఆ తోట అయిపోయిన తర్వాత ఇది గత 6 నెలల తర్వాత మనకు వచ్చింది. ఇది బిఫోర్ 1 year క్రితం ఫోన్ చేశారు. అప్పటి చేద్దాం సార్, డబ్బులు లేక, రైతుల సంగతి తెలిసి ఎలా ఉంటుందో, డబ్బులు లేక సార్ తర్వాత అని చెప్పి ఇప్పుడు అయిపోయింది సార్, పంట అయిపోయింది, మీరు వచ్చే ఎట్లా పడి మాకు ఒకసారి బోరు కంపల్సరీ బోరు ఇప్పించాలని చెప్పేసి అడగడం జరిగింది. ఆల్రెడీ అక్కడ బోరు ఉంది కింద, టవర్ కింద. అది 6 సంవత్సరాల కింద వేసినంట, బాగా ఫుల్ పోసిందంట. ఇప్పుడు కూడా పోస్తుంది, తక్కువ వాటర్లు ఏమో తగ్గిపోయింది. ఇక్కడ పక్కన చూసినట్టు మొత్తం ఇక్కడ బావిలాగా ఉన్నది. ఇది అక్కడ చూపించింది బాబు. ఈ రైతు పేరు వచ్చేసి నరసింహ. ఈ 2 ఎకరాలలో మొత్తం వాటర్ సర్వే, ఇక్కడ వాటర్ ఉన్నాయో అట్లా అక్కడ ఆల్రెడీ అక్కడ బోర్ వేసింది, అంతకుముందు ఫెయిల్ అయింది. సో దానివల్ల అయితే మనల్ని కన్సల్ట్ కావడం జరిగింది యూట్యూబ్లో చూసి. సో ఇది ఎటుబడి ఈ ల్యాండ్ మొత్తం టోటల్గా స్కాన్ చేసి ఇతని భూమిలో వాటర్ ఉన్నాయా లేవా చెక్ చేయడం జరుగుతుంది. సో మీరు కూడా మీ ల్యాండ్లో వాటర్ ఉన్నాయో లేవో తెలుసుకోవాలనుకుంటే మా నెంబర్ తెలుసుగా 9866752507. అనవసరంగా రైతులు కొబ్బరికాయలు, నిమ్మకాయలు అలా కాకుండా, అలానే వాళ్ళు చేసింది రాంగ్ అనేది కొన్ని చోట్ల పాస్ అయితే, కొన్ని చోట్ల ఫెయిల్ అవుతాయి. ఎందుకు అంటే వాటర్ సోర్స్ ఉన్న దగ్గర పాస్ అవుతాయి, మిగతా చోట్ల ఫెయిల్ అవుతాయి. అందుకే సైంటిఫిక్ ప్రకారం అంటే భూమి లోపల ఎంతవరకు వాటర్ ఉన్నాయి, ఎంత డెప్త్లో వాటర్ తగులుతున్నాయి, బండ ఏడు ఉన్నాయి అని చెప్పి మన సైంటిఫిక్ ద్వారా మాత్రం మనం సైన్స్ ప్రకారం కనుక్కోవచ్చు తప్ప కానీ నిమ్మకాయల ద్వారా, కొబ్బరికాయల ద్వారా కనుక్కోలేము. అందుకే దయచేసి రైతులందరూ మీ డబ్బులను వేస్ట్ చేసుకోకుండా సైన్స్ మార్గం వైపు అడుగులేయండి. మీ భూమి ఎలా ఉన్నది, మీ భూమి లోపల అసలు వాటర్ ఉన్నాయా లేవా అని తెలుసుకోండి. అంతేగాని అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకొని అనవసరం అప్పుల పాలు కాకండి. ఓకే, నమస్తే.